కేటీఆర్ గారు నిన్నటి నుంచి నిన్న ఈవినింగ్ నుంచి కూడా కేటీఆర్ రాజకీయాలకు దూరం కాబోతున్నాడు. కేటీఆర్ ఇక రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిందన్న కొంత ప్రచారం జరిగింది సార్. అదేంటి అని తర్వాత చూస్తే కేటీఆర్ గారు జస్ట్ ఒక ట్వీట్ చేశారు. నేను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. మేబీ నా ప్రత్యర్థులు దీన్ని మిస్ అవ్వచ్చేమో అన్నట్టుగా ట్వీట్ చేశారు. అసలు ఎందుకిప్పుడు కేటీఆర్ గారు ఈ రాజకీయాలకు బ్రేక్ తీసుకుంటున్నారు? మరి జరుగుతున్న ఈ ప్రచారం ఎక్కడి నుంచి జరుగుతుంది? మీరేం చెప్తారు సార్? ఈ జరుగుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ చేసే దౌర్భాగ్య కాంగ్రెస్ అంతే కదా. అది డొల్ల రాజకీయాలు, డొల్ల మాటలు, డొల్ల భాగవతాలు తప్పితే ఆయన వరుసగా తిరుగుతున్నాడు. మీటింగ్లు అన్నీ జరిగింది. సో రేపు దీక్షా దివసం కూడా అయ్యింది. దీక్షా దివసం కూడా ప్రమాణం ఘనంగా జరిగింది. అది చూసి ఆయన కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నాడు. రెస్ట్ అంటే మానసికంగా, భౌతికంగా కొంచెం రిలాక్స్ కొంచెం అవ్వాలని అనుకుంటున్నాడు. తప్పేంటది ఒక వ్యక్తి దానికి రాజకీయాలకు చెప్తాడు. ఈ పిచ్చి కోతలు వీళ్ళకి ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఒట్టి వాగుడు, పిచ్చి వాగుడు, అసభ్యపు వాగుడు, అసందర్భపు వాగుడు, చిల్లర వాగుడు అలవాటు అయిపోయింది. ఏది వాళ్ళు ఇంతవరకు సంవత్సరం అవుతుంది, ఒక్కటి సవ్యంగా చేశారా? ఇవాళ రేవంత్ రెడ్డిని తిట్టని మాస్ ఉన్నారా? ఎక్కడికి వెళ్ళినాయి రేవంత్ రెడ్డిని తిట్టని వాళ్ళు పైనుంచి కింద దాకా తిట్టేవాళ్ళే. అంత అసహ్యంగా పరిపాలిస్తున్నారు. నలుగురు కూర్చుని రోజుకి ఒకళ్ళు ఒక స్టేట్మెంటు. వీళ్ళంతా డబ్బుల మూటల కోసం తాపత్రయపడుతున్నారు. డబ్బుల మూటలు అధిష్టానానికి పంపించడమే వీళ్ళు ధ్యేయంగా పనిచేస్తున్నారు ఈ నలుగురు. ఇందులో ఎవడెక్కువ పంపిస్తాడు, ఎవడెక్కువ రెండో కృష్ణుడిగా ఎవరు రావాలి, ఈ తాపత్రయం ఉన్నారు తప్పితే ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి లేదు. హైడ్రా ఒక బుద్ధి జ్ఞానం లేని పని చేశారు. హైడ్రా మీరు పర్మిషన్ ఇస్తేనే కట్టింది. వాడికి కరెంటు స్తంభాలు మీరు ఏర్పరిచింది, వాటర్ ఫెసిలిటీ మీరు ఏర్పరిచింది, డ్రైనేజ్ మీరే పర్మిషన్ ఇచ్చినాయి. ఆ పర్మిషన్ ఇచ్చిన సన్నాసులు ఎవడో ఆ గతంలో ఆ టైంలో పర్మిషన్ లేదు. ఆ టైం ఇది మీ టైమే. 2012లోనే ఈవెన్ న్యూ ఎండ్ కన్వెన్షన్ కట్టింది 2012లో. అది మీ పీరియడే, మీ కాంగ్రెస్ పీరియడే. తర్వాత ఈ పర్మిషన్లు ఇచ్చినాయి మీ కాంగ్రెస్ పీరియడ్లోనే. ఆ ఇచ్చిన అధికారులను వదిలేసేసి కడుపు గోడగబట్టుకొని ఇటుకు పేర్చుకుని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చుకుని కష్టపడి వాళ్ళు సంపాదించుకుని సొమ్ముతో నీళ్ళు కట్టుకుంటే వాటితో అంతా వెయిట్ అయ్యారు. కట్టారు, మీ వాళ్ళు పర్మిషన్ వాళ్ళ మీద యాక్షన్ సరి లేదు, ఇది కూడా వీళ్ళకి పునరావాసం వేరే వాళ్ళ ఆస్తికి తగినట్టు ఇది తీసుకెళ్ళలేదు. బెడ్రూమ్లు 2 బెడ్రూమ్ ఇలా కూర్చుంటే ఆ గోడ తగులుతూ ఇలాంటి కిట్టి బెడ్రూమ్లు కట్టేసేసి అవి ఇస్తామంటా పెట్టి నువ్వు వాళ్ళ ఆస్తి విలువేంటి? ఆస్తి విలువ తగినట్టు ల్యాండ్ ఇవ్వు, వాళ్ళ బ్యాంక్ లోన్లు ఉంటే ఆ బ్యాంక్ లోన్లు గ్యారంటీ ఇవ్వు. ఆ తర్వాత అది కాకుండా అడ్డదిడ్డంగా కూల్చేసి మళ్ళీ డబ్బున్నవాడిది దగ్గరికి వెళ్ళా, ఓవైసీ దగ్గరికి వెళ్ళా, పుగ్గిరెడ్డి దగ్గరికి వెళ్ళా, బిగ్ బేడా కాంట్రాక్టర్స్ వాళ్ళ తారీఖు కాంట్రాక్టర్స్ దగ్గరికి వెళ్ళా, ఈ లేబరు చిన్నోళ్ళు వీళ్ళ దగ్గరికి పోయి అపోజిషన్ పార్టీ బెదిరించేసేసి ఇప్పుడు బిల్డర్స్ దయల్లో తెచ్చుకొని మోటవు. మళ్ళీ ఇప్పుడు మూసీ నది ఈ పెద్ద ఈ బిడ్డలాగా అది చంద్రబాబు పీరియడ్లో మొదలెట్టారు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో దాన్ని ప్లానింగ్ జరిగింది, డిస్కషన్ జరిగింది. ఆఖరికి కేసీఆర్ ప్రభుత్వంలో అది దానికి ఒక రూపం వచ్చింది. రూపం వచ్చి బ్రిడ్జిలు ఎన్ని కట్టాలి, ఎంత మొత్తం 6,500 కిలోమీటర్లు. 6,500 కిలోమీటర్ల డిస్టెన్స్ చాలు అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడ రావడానికి. అది ప్రాజెక్ట్ రెడీ చేశారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయి. దాన్ని వదిలేసేసి అక్కడెక్కడి నుంచో తీసుకొస్తాను 1,650 కిలోమీటర్లు. ఎందుకు అంటే కాస్ట్ పెంచడానికి, కమిషన్లు దొబ్బటానికి, అందుకని ఇంకేం లేదు. అది ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఇప్పుడు అదొకటి అయిపోయింది. కాంట్రాక్టర్లు ఆల్రెడీ లైన్లో పెట్టేశారు. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఫార్మా సిటీ అన్నాడు, అక్కడ రియల్ ఎస్టేట్ చేసేద్దామని ఎదురు తిరిగారు. ఇప్పుడు దాన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మారారు. ఇట్లా అన్నీ డబుల్ యూటర్న్లు. ఒకటి మాట తీరు, అసలు ఈ ప్రభుత్వం యొక్క మాట తీరు అది వీధి రవుడి భాష కన్నా హీనంగా ఉంది.
ఒక మంచి లేదు, ఒక చెడు లేదు, ఒక పెద్ద వయసు లేదు, ఒక తేడా లేదు. ఒక పదవిలో ఉన్నామే, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నామే, ముఖ్యమంత్రి పదవిలో ఆ స్థాయిలో మాట్లాడాలి, ఆ ఘనంగా మాట్లాడాలి, ఆ గౌరవంగా మాట్లాడాలి. ఏమీ లేదు. వీధి రౌడీ భాష. ఎక్కడ మైకు పుచ్చుకున్నా, సందర్భం ఏదైనా, సభికులు ఎవరైనా ఇది మన భాష మనమే. మనకు గోల గోల అన్నట్టు అసహ్యంగా మాట్లాడుతారు. అందుకని ప్రజలు అసహించుకుంటున్నారు. అయ్యో! ఎంత తప్పు చేశాం, మార్పు మార్పు అన్నారని ఒక సింహాన్ని కూర్చోబెట్టి ఇలాంటి చిట్టెలుకల చేతిలో రాజ్యం పెట్టామే. చిట్టెలుకలు సిగ్గు తీస్తున్నారు. ఇదివరకు మీ సీఎం ఎవరు అంటే కేసీఆర్ అంటే మొత్తం దేశమంతా తిరిగి చూసింది. ఆ ఉభయ పార్టీలు ఢిల్లీ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని ఎదురొడ్డి శంషేర్‌గా నిలిచింది మన తెలంగాణ. ఇవాళ ఎక్కడయ్యా అంటే మన మీ ముఖ్యమంత్రి ఎక్కడయ్యా అంటే చూడండయ్యా అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళు చూడండి. ఆ కాళ్ళ దగ్గర పడుంటారు ఒక నలుగురు. అందుట్లో మా ముఖ్యమంత్రి ఒకడు సిగ్గుపోతుంది చెప్పుకోవాల్సొస్తది. ఇలా అయ్యి 6 నెలలైతే ఇప్పటికి 42, 30 సార్లు ఢిల్లీ పయనమే. ప్రతిదానికి ఢిల్లీ. మూటలు ఎంత కావాలో మాట్లాడుకుంటూ వెళ్ళటం. ఈ దౌర్భాగ్యం అయిపోయింది. మన తెలంగాణ పరువు, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ పోరాట పటిమని అక్కడ ఢిల్లీకి దాసులైపోయి ఢిల్లీకి పదాక్రాంతం చేసి పరువు తీస్తున్నారని ప్రజలు బాధపడుతున్నారు ఇవాళ. మన తెలంగాణ పరువు పోయింది. సీఎం అంటే మన సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం దేశమంతా చూసింది మన ఇంకా తెలంగాణ అని. ఇప్పుడు ఏంటంటే ఓహో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పోరాట పట్టుబని వెళ్ళి ఢిల్లీ పదాక్రాంతులు చేశారు. ప్రజలు చాలా దిగాలతోటి బాధపడతారు. ఎంత తప్పు చేసాం, మన పరువు తీసేస్తున్నారు. కాంగ్రెస్ యొక్క పాదాక్రాంతులుగా ఉన్న తెలంగాణ అక్కడి నుంచి బయటపడ్డాం. గతంలో ఢిల్లీ వాళ్ళ గుప్పెట్లో ఉండి ఢిల్లీ దాసులుగా మనం చేసి ఆడుకుంటున్న వాళ్ళ నుంచి బయటపడ్డాం. బయటపడి పోరాడి బయటకు వచ్చి 10 ఏళ్ళు ఘనంగా బతికాం. మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోబెడుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఈ దౌర్భాగ్యులు మన పరువు తీసేస్తున్నారు, మన ఆత్మాభిమానం దెబ్బ కొడుతున్నారని ఫీల్ అవుతున్నారు. వాళ్ళంతే ఆత్మాభిమానం దెబ్బ కొట్టేవాళ్ళు కాకపోతే వాళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం ఏంటి సెక్రటరీలు, తెలంగాణకి రాజీవ్ గాంధీ సంబంధం ఏంటి? ఏనాడైనా రాజీవ్ గాంధీ తన జీవితంలో తెలంగాణ గురించి మాట్లాడేరుగునా? పైగా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన అంజయ్ని ఆఫ్టర్ ఆల్ ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు రాజీవ్ గాంధీ. ఎంపీగా ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రి అంజయ్ గారిని ఎయిర్పోర్ట్లో అందరి ముందు తోలనాడి ఆయన అబ్యూస్ చేసి ఆయన కోపడి ఆయన పాప కంట తడి పెట్టుకుని అంత అవమానించాడు ఒక తెలంగాణ. ఇంకా సెక్రటరీలో అతని స్టాచ్యూ ఏంటి? బుద్ధి లేకుండా అతనికి పెట్టాల్సి తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి పోరాడిన వాళ్ళు ఒకడు పెట్టాలి అక్కడ స్టాచ్యూ పెడితే. ఈ రాజీవ్ గాంధీ అంటే వీళ్ళకి వాళ్ళకి చెక్క భజన చేయటం, వాళ్ళ కాళ్ళు పిసకటం, వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండటం వీళ్ళకి అలవాటు. వాళ్ళకి భజన చేస్తూ బతికేస్తారు వీళ్ళు. అదే బతుకు ఇక్కడ మన తెలంగాణ పరువు తీస్తున్నారు ఇవాళ. అది ప్రజలు గుర్తించేస్తున్నారు, అసహించుకుంటారు. ఆయన రెస్టుకి మానసికంగా, భౌతికంగా కొంచెం రెస్ట్ తీసుకోమంటే ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నాడు. మిమ్మల్ని ఆయన వెళ్ళిపోవడం కాదు, మిమ్మల్ని తరమ కొడతారు. రాబోయే కాలం జనవరి నుంచి కేసీఆర్ గారు దిగుతున్నారు. కేసీఆర్ దిగినాక మీరు ఎలా పరిగెట్టాల్సి వస్తుందో చూడండి. ఒకళ్ళు ఎన్ని పరుగులు పెట్టాల్సి వస్తుందో మీరు గుర్తుపెట్టుకొని తెచ్చుకోండి. ఆయన పోవటం కాదు, మిమ్మల్ని పరిగెట్టిస్తారు జనవరి తర్వాత. రాబోయేది ప్రజలు కూడా మా తరపు బీఆర్ఎస్ తరపునే ఉన్నారు. ప్రజలు తరిమి కొడతారు. జిహెచ్ఎంసీ ఎన్నికలను తెలుస్తుంది మీకు. కనుక పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు మాట్లాడకుండా సవ్యంగా, గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది.